అసలు ఈ నెల 2న నెమలి వేణుగోపాల స్వామి గుడిలో ఏం జరిగింది? అక్కడ ప్రోటోకాల్ వివాదం రాసుకుంది. దానికి మించి నిన్న తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తనపై దాడికి ప్లాన్ చేశారు అన్నారు కోలికపూడి శ్రీనివాస్. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ కు సమాచారం ఉందన్నారు. ఆ రోజు 15 సార్లు ఇంటెలిజెన్స్ అధికారులు తన గన్మెన్ కు ఫోన్ చేశారన్నారు. తన కదలికలపై ఆరా తీసినట్టు TV9 కు వివరించారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు దాదాపు ఒక 15 సార్లు మా గన్మ్యాన్కి ఫోన్ చేసి, సార్ ఎక్కడున్నారు, సారు నెమలి వస్తున్నారా రావట్లేదా, ఎందుకంటే గొడవలు జరగబోతున్నాయి, దాడి జరిగే అవకాశం ఉంది అని మా గన్మెన్ సక్రు నాయక్తో మాట్లాడటం జరిగింది. అయితే నెమలి వెళ్ళేటప్పుడు ఈ విషయం నాకు తెలియదు. అలాగనే దాదాపు 4 గంటల పాటు కళ్యాణంలో కూర్చొని తిరిగి మళ్ళీ అర్ధరాత్రి 1:30 సమయంలో ఇంటికి వచ్చేంత వరకు కూడా ఈ విషయాలన్నీ నాకు తెలియదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా ఇంటి దగ్గర తెలిసింది ఏంటంటే గొడవలు జరిగే అవకాశం ఉంది, సార్ మీద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. నన్ను విమర్శిస్తూ ఈరోజు ఏమన్నారంటే భూమి మీద లేకుండా చేయాలి అన్నారు. దాని అర్థం ఏంటంటే నా మీద దాడి చేయాలి, నాకు ప్రాణహాని కలిగించాలి అని. ఇవన్నీ కూడా ఒకసారి క్రోడీకరిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నా మీద దాడి చేసి నన్ను అంతం చేయాలనే లక్ష్యంతో ఆ రోజు ఎంపీ గారి కార్యాలయంలో ఎవరో తిరువూరు స్థానిక నాయకుల్ని ప్రేరేపించారని నాకు అర్థమవుతుంది. నెమలిలో కరెంటు నిలిపి దాడి చేయాలనుకున్నారు. అయితే పోలీసుల హెచ్చరికలతో వారంతా వెనక్కి తగ్గారని అంటున్నారు కోలికపూడి. ఎంపీ చుట్టూ ఉన్న వ్యక్తులపై తనకు అనుమానాలు ఉన్నాయంటున్నారు. నెమలిలో కరెంటు తీసి దాడి చేయాలని, నెమలి దాటిన తర్వాత కొణిజర్లలో దాడి చేయాలని, లేదా ఊటుకూరులో దాడి చేయాలని వాళ్ళు పథకం పన్నారు. కారణాలు ఏమైనా వాళ్ళకి పోలీసులు హెచ్చరించడం వల్ల కొంత వెనక్కి తగ్గారనేది నాకున్న సమాచారం. వాస్తవానికి ఎంపీ గారు అంత చెడ్డ వ్యక్తి కాదండి. ఆయన చుట్టూ చేరి కొంతమంది ఆయన తప్పుదారి పట్టిస్తూ ఆయనకి తెలియకుండా కూడా కొన్ని పనులు చేయటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకు అంటే ఇలాంటి సీరియస్ విషయాల్ని స్థానికంగా ఉండే చిన్న చిన్న నాయకులు వాళ్ళ ఆలోచన అయ్యుండదు, ఎవరో బలంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావటం వల్లే ఇట్లాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసి ఉంటారనేది నా అభిప్రాయం. భవిష్యత్తులో కూడా మీ పైన ప్రాణహాని ఉందనుకుంటారా? దీనిపైన అధిష్టానానికి మీరు కంప్లైంట్ చేశారా? ఇప్పుడు మీడియా ముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి అందరికీ చెప్పాను. గత కొంతకాలంగా కేసినేని చిన్నికి ఎమ్మెల్యే కోలికపూడికి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే మొన్న జరిగిన నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో ఆ పట్టు వస్త్రాల విషయంలో అక్కడ ఇరు వర్గాల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ విషయం తర్వాత మరింత ఎక్కువైపోయాయి గొడవలు చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే కోలికపూడి మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు మీరు విన్నారు. తనకు ప్రాణహాని ఉంది, తనను భూమి మీద లేకుండా చేసే ప్రయత్నం కూడా చేశారు అని కూడా చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో తన గన్మెన్ కు చాలాసార్లు కాల్ చేశారు అని చెప్తున్నారు. ఆ తర్వాత పోలీసుల హెచ్చరికలతో వాళ్ళు వేసుకున్న ప్లాన్ ని విరమించుకున్నారు అని చెప్తున్నారు. అయితే ఆయన డైరెక్ట్ గా కేసినేని చిన్నినైతే ఏమీ అనట్లేదు. బట్ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఇదంతా కూడా చేసి ఉండొచ్చు, ఆయనకు తెలియకుండా జరిగి ఉండొచ్చు అంటున్నారు కోలికపూడి. దానికి చిన్ని కూడా రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యే మా గౌరవ ఎమ్మెల్యే, అతనికి ప్రాణహాని ఉంది అంటే ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ అధిష్టానం కూడా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. అతని భద్రత మాకు ముఖ్యం అని కూడా కేసినేని చిన్ని రియాక్ట్ అవ్వడం కూడా ఇప్పుడు మనం చూసాం.